రాష్ట్రంలో మద్యపానం, మత్తు పదార్థాలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మచ్చ దుర్గాభవాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ ఏలూరు జిల్లా ప్రధాన కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి మైనర్ బాలికలు, పసిపాపలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారం చేపట్టిన 100 రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు నియంత్రిస్తామని ప్రస్తుత హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారని, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య స్వాగతిస్తున్నామని, ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకుని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే విధంగా కాకుండా నేరాలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నారు. పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి పూర్తి స్థాయి సిబ్బంది ఉండాలని, అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని మొదలైన వారు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం ఘటన కానీ, ముచ్చుమరి ఘటన కానీ, ఏలేరుపాడు ఘటన కానీ, ఇలాంటి ఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది. ఉక్కుపచ్చలాడిన చిన్నారు పిల్లలు, అంటే ఉయ్యాల్లో ఉన్న పిల్లల మీద అత్యాచారం. ముచ్చుమరి ఘటన అయితే మరీ దారుణం. ఇంతవరకు డెడ్ బాడీ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. ఇంతటి దారుణమైన ఘటనలు మనసును కలిసివేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు చెప్పిన సందర్భంలో ప్రతి కేసు వెనక కూడా వాళ్ళు ఆ టైంలో ఎవరైతే అఘాయిత్యాలు పాల్పడ్డారో వాళ్ళందరూ తాగి ఉన్నారని, మత్తులో ఉన్నారని చెప్పి ఆవిడ పరిస్థితుల్లో తేలినట్టు చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికైనా రాష్ట్రంలో మత్తు పదార్థాలు, మద్యం వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎంతమంది జీవితాలు బలవుతున్నాయో ప్రభుత్వం దృష్టిలో ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వాలు ఎవరైనా సరే చిత్తశుద్ధితో సక్రమంగా గ్రాస్ రూట్స్లో ఏవైతే అఘాయిత్యాలకి ఆజ్యం పోస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను అధికారంలో చేపట్టిన వెంటనే 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో గంజాయి నిర్మూలన చేస్తానని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదే పరిస్థితిలో ఇవాళ మద్యం అనేక అనర్థాలకు మూలంగా మారింది. ఇవాళ ఏ ప్రభుత్వమైనా సరే మద్యాన్ని తమ ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికి ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్ప ఈ మద్యం వలన జరుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకుని ఆ మద్యం కంట్రోల్కి ప్రభుత్వాలు ఏవి చిత్తశుద్ధిలో వ్యవహరించిన మాట వాస్తవం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ మహిళల, పసిపాపల జీవితాలని బలిగొనేటటువంటి సంఘటనలకి ఆజ్యం పోస్తున్న మద్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 100కి సగభాగం ఉన్న మహిళలు వాళ్ళ జీవన విధానంలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కుటుంబంలో, సమాజంలో జరుగుతున్న హింసకి ప్రధాన కారణం ఈ మద్యం, మత్తు పదార్థాలని తెలిసినప్పుడు వాటి నిర్మూలనకు పాల్పడితేనే మహిళల జీవితాల్లో వెలుగుంటుందనే విషయం ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. దాని మీదుగా చర్చలు జరగాలి. దాంతోపాటు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా లభ్యమవుతున్న మత్తు పదార్థాలని, గంజాయి లాంటి వాళ్ళు నిర్మూలించే నేపథ్యంలో రాష్ట్రంలో మద్యాన్ని కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నేరాలు జరిగినప్పుడు పోలీసు సిబ్బంది విషయంలో కూడా కొరతగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడే నేపథ్యంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలను కంట్రోల్ చేయడం విషయంలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన చోట బడ్జెట్ కేటాయింపు చేసి తగిన సిబ్బందిని కూడా తక్షణ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే నేరం జరిగిన తర్వాత కాకుండా నేరం జరగకముందే దీని కంట్రోల్కి ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఎవరెవరిని సంప్రదించాలి, గ్రాస్ రూట్స్లో